కర్నూలు జిల్లాలో నిలిచిపోయిన గుండ్రేవుల ప్రాజెక్టు సాధన కోసం జూన్ 11న కోడుమూరులో నిర్వహించే జల సంహార దీక్షను విజయవంతం చేయాలని ప్రగతి సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు హర్ష పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కోడుమూరు సిపిఎం కార్యాలయంలో దీక్షా పోస్టర్లను విడుదల చేశారు. గుండ్రేవుల ప్రాజెక్టు పూర్తయితే కర్నూలు ప్రాంతంలో దాదాపు 10 లక్షల మందికి తాగునీరు, సాగునీరు అందుతుందని తెలిపారు. అలాగే పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన నీటి వనరులు లభించి యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. అన్ని రాజకీయ పార్టీలు కర్నూలుకు అన్యాయం చేశాయని విమర్శించిన ఆయన ప్రజా సంఘాలు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని దీక్షను జయప్రదం చేసి గుండ్రేవుల ప్రాజెక్టు సాధనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. గుండ్రేవుల ప్రాజెక్టు సాధించాలని మా కర్నూలు ప్రగతి సమితి ఆధ్వర్యంలో ఎల్లుండి అంటే 11వ తారీఖు గురువారం రోజు కోడుమూరు పరపగారి కాంప్లెక్స్ దగ్గర అంటే ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర మేము ఒకరోజు నిరాహార దీక్ష చేస్తున్నాము. దీనికి అన్ని పొలిటికల్ పార్టీస్, తర్వాత ప్రజా సంఘాలు, నీటి సంఘాలు, రైతు సంఘాలు, వారితో పాటు చుట్టుపక్కల విలేజెస్ అన్నీ కూడా మేము తిరిగి రైతులను, ప్రజలందరినీ కూడా కూడబెట్టుకొని ఈ యొక్క జలసమర దీక్షకు మద్దతు తెలపాలని కోరుకున్నాము. అయితే మాకు రైతుల నుంచి, ప్రజల నుంచి మంచి గొప్ప స్పందన వస్తుంది. తర్వాత మీడియా వాళ్ళు కూడా ఈ ప్రాంతంలో వాళ్ళు కష్టాలు చూస్తున్నారు కాబట్టి వాళ్ళ సహకారం కూడా మా అందరికీ ఉంది. ఈ వేదిక ద్వారా మేము వాస్తవం